హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SriPoornima Vlogs. నేను ఈరోజు మీ అందరికీ మనం ఇంట్లోనే సింపుల్గా పిజ్జా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను దానికి పెట్టుకున్న పేరు చపాచా, అంటే మనం చపాతీతో చేసే పిజ్జా అనమాట. ఇది లెఫ్ట్ ఓవర్ చపాతీతో అయినా చేయొచ్చు, ఫ్రెష్గా చేసుకున్న చపాతీతో అయినా చేయొచ్చు అండి. పిల్లలు కూడా చేయగలిగేలా ఈజీగా ఉంటుందన్నమాట. పిల్లలకి నచ్చుతుంది, పెద్దలకి నచ్చుతుంది. ఈజీగా తినచ్చు, ఈజీగా అరుగుతుంది, ఈజీగా చేసుకోవచ్చు కూడా. మరి అలాంటి పిజ్జాని ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా నేను ఒక ఆనియన్ని, ఒక టమాటోని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్ ఇలా విడదీసి పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మనం పిజ్జా మీద అరేంజ్ చేసుకోవడానికి. అలానే ఒక చీజ్ క్యూబ్ కూడా కావాలంటే నేను ఇక్కడ అమూల్ చీజ్ యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ అలానే వీటితో పాటుగా టమాటో సాస్ అనమాట. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. చపాతీ, లెఫ్ట్ ఓవర్ చపాతీ అయినా కావచ్చు, లేదంటే ఫ్రెష్గా చేసుకున్న చపాతీ అయినా కావచ్చు. చపాతీ మీద ముందుగా సాస్ని ఇలా రాసుకునేసి దాని మీద మన చాయిస్ ఆఫ్ టాపింగ్స్, అంటే మనకి ఏమేమి కావాలో ఏవైనా వెజ్ అయినా పెట్టుకోవచ్చు, నాన్ వెజ్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేసిన చికెన్ ఉంటుంది కదా, ఫ్రైడ్ చికెన్ని కొన్ని పీసెస్ పెట్టాను. అలానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండ్ అలానే టమాటోస్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత చీజ్ని మనము తురిమి అయినా పెట్టుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ కట్ చేసి పెట్టానమాట. ఈ కట్ చేసుకున్నటువంటి చీజ్ పీసెస్ని ఈ అరేంజ్ చేసుకున్న పిజ్జా మీద మనము మొత్తం చల్లేయాలన్నమాట. చీజ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువగా ఇష్టపడే వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. అలా మన చాయిస్ ఆఫ్ ప్రకారం మనకి ఎలా ఇష్టమైతే అలాగా పైన చీజ్ను కూడా చల్లేసుకునేసి దోశ వేసుకునే పెనం ఉంటుంది కదా అండి, స్టవ్ని వెలిగించి పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఈ పిజ్జాని, మనం ఇప్పుడు అరేంజ్ చేసుకున్న చపాతీ పిజ్జా అరేంజ్ చేసుకున్నాం కదా అండి, దీన్ని లో ఫ్లేమ్ మీద పెట్టేసాము అంటే మూత పెట్టేసేయండి. ఒక 5 to 7 minutes ఈ చీజ్ మొత్తం కరిగిపోతుంది, పైన పెట్టిన వెజిటబుల్స్ అవన్నీ కూడా ఉడికిపోతాయి అన్నమాట. మనం ఓన్లీ ఆనియన్, టమాటో కాబట్టి వీటిని ముందుగా ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇంకేదైనా మీరు క్యారెట్ ఇలాంటివి వేసుకుంటే మాత్రం ముందుగా ఉడికించి పెట్టుకోండి. నేను ఎలా అయితే చికెన్ని ఇలా ఫ్రై చేశానో అలాగా మీ ఇంగ్రీడియంట్స్ ప్రకారం మనం అలా పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని హాట్గా తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి. వేడిగా సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మీ పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారనమాట ఈ చపాతీ పిజ్జాని. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, పిల్లలతో చేయించండి. ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసుకోండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.